మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. బ్రేక్ ఫెయిల్ అయింది. అసలు మద్దతు చేయండి రా, చూస్తారేంటి? నా దగ్గర అమృతాంజనం ఉంది. మా దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? రాస్తాను అదా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది. దీనికి చప్పాటి రికార్డు ఉంది. నడిమి చేసిన నోర్మి, ఇంటి మీద కొడితే పళ్ళు రాలేయని నొప్పి ఒక చోట అయితే మధ్య ఇంకో చోట చేస్తావా? సెమంతా బాక్స్ కాల్ జారింది. అబ్బే ఉత్తుతనే. అమ్మా ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును, ముందు ఈవిడికే మనం సేవ చేయాలి. ఆగండి, మీ సేవలు నాకేం అక్కర్లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఓకే పోనీ. పిన్ని, see you later. చిన్న పాప నీ సేవలు నువ్వే చేసుకో. చచ్చిన వాళ్ళ మీ మొక్కలు మండిపోను. నేను లేస్తాను. ఆసియా, ఎలా రా, ఎలా రా, ఎలా? ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మోయటం తప్ప నాకు ఇంకేవరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకు ఆ భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం వెళ్ళబోతుందండి. మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఆహా. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, ఆ. మహిమగల గులాబ్ పువ్వు. ఆహా. ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఆహా. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టరండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఇదిగోండి. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు. స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే మరి. సితారం భ్రూయినీత నాతం భ్రూయిన మంపీన తాతో ఏతం కవీనీతం భృభ్రం భృప్రానిది తాళం కుర్వీనదీతం భృప్రానిదీతరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్ను ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి. స్వప్న సుందరి. ఆసి, స్వప్న. ఆసియా ఏమిటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి, చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను. అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దోళ్ళ మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం. అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేమో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. You idiot. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న. నమస్కారం సార్. నమస్కారం మాస్టారు.
మనవడు ఉద్యోగం కోసం తమరు రావటం ఏం బాగాలేదు. ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి. ఉద్యోగం నాకేనండి. మీక అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకని బాబాయ్ గారు? నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు. నేను ఇంతవరకు 9,998 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఉద్యోగం రాలేదు. మరి ఇంకే మరో 2 పూర్తి చేసేయండి. 10,000 పూర్తి అయ్యాక ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కేయచ్చు. వెళ్ళండి బాబాయ్ గారు. ఒరే ఆశయ, అయ్యా ఏమిటా ఇది? ఏంటి సార్? అంతా ఏజ్ రోహంకి వచ్చినట్లు 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు వస్తున్నారు. కుర్రోళ్ళని అమ్మాయిని అట్నుంచి పంపించేస్తున్నావా? ఎంత మాట సార్, మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి. ఇప్పుడు ఫిగర్ను పంపిస్తాను చూడండి. నెక్స్ట్. ఆశయ, ముసలి వాళ్ళని పంపించదంటే పసిపిల్లల్ని పంపిస్తావా? కాదు సార్, వీడి పేరు బాబు, నేను వీడి బాబుని. ఒకసారి పట్టుకోండి, సర్టిఫికెట్ చూపిస్తాను. నా పేరు శ్రీరామకృష్ణమూర్తి, అందరూ నన్ను రామకృష్ణ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, స్పోర్ట్స్ లో ఫస్ట్, క్యారెక్టర్ లో బెస్ట్. నా ఫైల్స్ అని పాడు చేశాడయ్యా, నీ సర్టిఫికేట్ తగలయ్యా. వాడేంటి సార్, నేను అంతే. పెద్దలంటే భయం, భక్తి. ముందు వీడిని తీసేయి. గెట్ అవుట్. అది కాదు సార్, ఇప్పుడు ఐ సే గెట్ అవుట్. ఓకే. ఇంపార్టెంట్ పేపర్స్ నాశనం అయిపోయాయి. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. సారీ సార్, మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలున్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది. అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇట్స్ ఆల్ రైట్. ఒరే బుజ్జకొండ, నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా, మై గోల్డెన్ చైల్డ్. ఒరే బాబు, నాయనా, ఒరే ఒరే బాబు, ఇచ్చేసా, నీకు ఉద్యోగం ఇచ్చేసా. యు ఆర్ అపాయింటెడ్. ఏంటి వీడికా? అవునయ్యా, గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి, అంటే నీకు. ఓకే. సారీ సార్, ఇంత క్రితం ఆ వెధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి. షటప్. వీడు కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు చేశాడు. పైగా వీడి పోసింది వచ్చా మన పిచ్చి గాని ద్రావకం. అవును, నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా? లేదు సార్, బీకాం చదివాను. అయితే నీకు తెలియదులే. నీలి నిట్మస్ తెల్లగా మార్చును, నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ. వీడు నా బంగారు కొండ, బంగారు కోడి పెట్ట. దా దా. చిట్టి సార్. ఇలా ఏం కావాలి సార్? నేను ఉండడానికి వెళ్ళేదని చూడగలవా? మీకోసం ప్రాణాలను ఇస్తాను సార్. తాజ్ మహల్ నుంచి టాటా గుడ్స్ వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను. అంత ఆశ లేదు, నేనొక్కడిని, నాకొక్కడు. అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను. మీరు పని చేయండి సార్, రేపు పొద్దున్నే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి. నేను అక్కడ వస్తాను, పని అయిపోతుంది. ఎన్ని గంటలకి? 9:30కి వచ్చేయండి. డన్. హాయ్. నా దిష్టి తగిలేట్టుంది. ఇప్పుడు అచ్చం పెళ్ళి కొడుకులా ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని. నాకెలా కుదురుతుంది? అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరే కానీ బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. శెట్టి గారు. ఏంటమ్మా మీరొచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోల జీడిపప్పు, 2 కిలోల పిస్తా, 2 కిలోల కిస్మిస్, 2 కిలోల ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలకులు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసేయ్. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. బావా, టిఫిన్ రెడీ. త్వరగా. ఏంటివన్నీ? ఏముంది? ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినటానికి నేనేమన్నా మాయా బజార్ గట్టొత్తుకొచున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా?
ఎక్కడ బావా? కడుపు నొప్పి పొలాల్లోకి పోతున్నాను బాబోయ్. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగు తగులుంటుంది. అయ్య బాబోయ్, ఏయ్, ఆగు! ఏంటి తల్లు నన్ను చంపుతానంటావు ఏంటి? చంపడం కాదురా, నిన్ను చంపి బాధ పెట్టేస్తాను. నేనేం చేశానమ్మా నీకు? ఏయ్, ఆగు! నన్ను వదిలిపెట్టమ్మా. నీ దిష్టి బావకు తగిలిందిరా? మర్యాద ఆగుతావా లేదా? పరిగెత్తలే పోతున్నాను. నిన్ను ఎవరో ఆగమ్మా, తగిలించమన్నాడు? తల్లి. ఆగు! అయ్య బాబోయ్, నా చేతులు బయటికి పని చెప్తాను. ఏయ్! అయ్యో ఆగురా! అమ్మా. ఏయ్, కిందకు దిగు. నేను దిగనుగా, మర్యాదగా దిగుతావా దిగవా? దిగనుగాక దిగను అంతే. చాలా దిగువా, నేను చూస్తాను. ఏం చేస్తుంది? నిన్ను అర్థం కావట్లేదు. ఆ? చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. ఆ! అయ్య బాబోయ్. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. ఆ! ఆ, పడిపోతున్నా. అయ్య బాబా. ఆ! 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 అమూల్య, బాబు, ఆగు. బాబు, చెప్పు బాబు, రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరుకు వదలకూడదు వీడిని. ఈసారి వదిలేద్దాం, ఇంటికి పదా వద్దాం. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. పదిపా 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేసి వెళ్ళిపో.